మరి ఆ మలి శాతవాహనులుగా మనం ఎవరెవరిని గుర్తిస్తున్నాం అంటే కొంతమంది పేర్లు చెప్పాలి. వశిష్ఠపుత్ర పులోమావి, శివశ్రీ శాతకర్ణి, విజయశ్రీ శాతకర్ణి, చందుశ్రీ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, మూడో పులోమావి అని చెప్పి నేను మాట్లాడతాం. గింతే కదా, రైట్. ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పిక్చర్లు. ఇప్పుడు మలి శాతవాహనులు అని చెప్పి మాట్లాడుతున్నాం. సార్ ఏమంటున్నాం సార్? మలి శాతవాహనులు అని చెప్పి నేను పిలుస్తున్నా. మలి శాతవాహనులల్లా గొప్పవాడు ఎవరు? అసలు ఫస్ట్ మలి శాతవాహనుల యొక్క నంబరింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 24 నుంచి 30వ రాజుల వరకు మనకు వీళ్ళను మలి శాతవాహనులు అని చెప్పి పిలుస్తున్నాం. ఇప్పుడు నేను ఏమంటానంటే 24వ రాజు ఎవరు అని నేను అడుగుతా. తెలిస్తేనే చెప్తా, తెలియకపోతే నేను కూడా చెప్పా. 24వ రాజు ఎవరు అంటే వాసిష్ఠపుత్ర పులోమావి అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు సార్? వాసిష్ఠపుత్ర పులోమావి అని చెప్పి పిలుస్తున్నాము అంటున్నాం. సార్ అర్థమవుతుందా? ఏం పేరు సార్? వాసిష్ఠపుత్ర పులోమావి అని చెప్తున్నాం. ఇకపోతే 25వ రాజు ఎవరు సార్? 25వ రాజు ఎవరు అంటే శివశ్రీ శాతకర్ణి. ఏమంటున్నాం సార్? శివశ్రీ శాతకర్ణి అని చెప్తున్నాం. సార్ 26 నాకు కూడా తెలియదు సార్. నెక్స్ట్ 27వ రాజు ఇస్తున్నా. 27వ రాజు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నాం సార్? యజ్ఞశ్రీ శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నాం. నెక్స్ట్ 28వ రాజు ఏం పేరు ఏమో. 28వ రాజు ఎవరు అంటే ఈ యొక్క విజయశ్రీ శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నాం సార్? విజయశ్రీ శాతకర్ణి అంటున్నాం. నెక్స్ట్ ఇక పోతే 29వ రాజు ఎవరా? 29వ రాజు అంటే రాయి, నచ్చితేనేమో బోర్డు మీద రాయి, నచ్చకపోతే నా పక్క పొంటి రాయి. 29వ రాజు ఎవరు అంటే ఈ యొక్క చందుశ్రీ శాతకర్ణి అని చెప్తున్నాం. ఏం పేరు సార్? చందుశ్రీ శాతకర్ణి అని చెప్తున్నాం. ఇక 30వ రాజు మూర్ఖుడు, మోనార్కుడు. వాడిని ఎవ్వడు మోసం చేయలేడంటే వాడిని వాడే మోసం చేసుకున్నాడు. వాడే మూడవ పులోమావి అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నాం సార్? వాడినే మూడో పులోమావి అని చెప్పి పిలుస్తున్నాము అంటున్నాం. ఏం పేరు సార్? మూడవ పులోమావి అని చెప్పి నేను పిలుస్తున్నాం. ఈ శాతవాహనులందరిలో మలి శాతవాహనులో అగ్రగణ్యుడు ప్రథముడు ఎవరు? ఈ యొక్క వశిష్ఠపుత్ర పులోమావి. అగ్రగణ్యుడు ఎవరు? ఇందులో గొప్పవాడు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అనేవాడు ఇందులో గొప్పవాడు అని చెప్తున్నాం. ఓకేనా? మరి ఈ మలి శాతవాహనులలో మొదటివాడు వాసిష్ఠపుత్ర పులోమావి. ఆయన గురించి మనం ఇప్పుడు చూడాలి. చూద్దామా వద్దా? రైట్. ఈయన గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు. గౌతమిపుత్ర శాతకర్ణికి 2 కుమారులు. ఒకని పేరు పెద్దోడు, ఇంకోని పేరు చిన్నోడు. పెద్దోని పేరు వశిష్ఠపుత్ర పులోమావి, చిన్నోని పేరు శివశ్రీ శాతకర్ణి. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ పెద్దోని దగ్గరికి పోదాం. అరే రారా పెద్దోడా, ఏంట్రా నీ పేరు? వశిష్ఠపుత్ర పులోమావి అని చెప్తున్నాడు. ఏమంటున్నా? వశిష్ఠపుత్ర పులోమావి. అంతేనారా? ఇంకేం కావాలి? రైట్. వీడిని ఇంకా ఏమంటారు అంటే రెండో పులోమావి అని చెప్పి కూడా పిలుస్తారు. సార్ ఏమని పిలుస్తారు? రెండో పులోమావి అని చెప్పి కూడా ఇతడిని పిలుస్తున్నాం. ఎవరిని? ఈ యొక్క వశిష్ఠపుత్ర పులోమావిని ఏమంటాము అంటే రెండో పులోమావి అని చెప్పి కూడా పిలుస్తున్నాం. ఇతడు ఎన్నవ రాజు? 24వ రాజు. సో ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇతని యొక్క బిరుదు ఏమిటి అంటే నవనగర స్వామి. నవనగర స్వామి అని పిలుస్తాము. ఏమంటామండి? నవనగర స్వామి అని చెప్పి ఇతడిని పిలవడం జరుగుతుంది అంటున్నాం. సార్ ఏమంటున్నాం సార్? ఇతడిని నవనగర స్వామి అని చెప్పి పిలుస్తున్నాం. ఎవరిని నవనగర స్వామి అంటున్నా? రెండో పులోమావి గారిని నవనగర స్వామి అని చెప్పి పిలుస్తున్నాం. ఎందుకు ఇతన్ని రెండో పులోమావిని నగనగర స్వామి అని చెప్పి పిలుస్తున్నాం అంటే ఇతడు శాతవాహనుల యొక్క రాజధాని మార్పు చేసినందువల్ల. ఏం మార్పు చేసినందువల్ల? శాతవాహనుల యొక్క రాజధానిని మార్పు చేసినందువల్ల. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి రాజధాని మార్పు చేసినాడు అంటే ప్రతిష్టానపురము నుండి. సారు యాడ్ నుంచి? ప్రతిష్టానపురము నుండి రాజధానిని ఎక్కడికి మార్చినాడు అంటే అమరావతి. అమరావతికే మరొక పేరు ఏం పేరు?
ధరణికోట. ఏం పేరు? ధరణికోట. ధరణికోటకు మరొక పేరు ఏం పేరు? ధాన్య కటకం. ధరణి కోట అని చెప్తున్నా. ధరణికోటకు మరొక పేరు ఏమిటి అంటే ధాన్య కటకం అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటాం సార్? ధరణికోట, ధాన్య కటకం, అమరావతి అని చెప్పి పిలుస్తున్నాం. అంతేనా? ఇంకో పేరు కూడా ఉంది అమరావతికి. దాన్ని ఏమంటారు అంటే వజ్రాల దిన్నె. ఏం సారు? వజ్రాల దిన్నె. ఏమంటున్నా? అమరావతికి గల మరొక పేరు ఏమిటి అంటే వజ్రాల దిన్నె. వజ్రాల దిన్నె. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే దీనికి గల మరొక పేరు ఏమిటి అంటే దేహ దిన్నె అంటున్నాం. ఏమంటున్నాం సార్? దేహ దిన్నె అని చెప్పి పిలుస్తున్నాము అంటున్నాం సార్. ఏమంటున్నాం సార్? వజ్రాల దిన్నె లేదా దిన్నె ఏమంటున్నాము అంటే దేహ దిన్నె అని చెప్పి కూడా పిలుస్తున్నాం. తాగు, నువ్వే తాగుతలే వండించిన. రైట్. వజ్రాల దిన్నె, దేహ దిన్నె, అమరావతి, ధరణికోట, ధాన్య కటకం అని చెప్పి మనం పిలుస్తున్నాం కదా సారు. ఈ పెద్ద మనిషి రాజధాని మార్పియాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి తెలవాలి కదా మీకు. ఈయన రాజధాని మార్చడానికి గల కారణాలు ఏమిటి అంటే ఓ 2-3 ముచ్చట్లు చెప్పాలి నేను. ఈయన రాజధాని మార్చడానికి గల కారణాలు ఏమిటి అంటే రెండవ పులం ఏడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఇగో ఈ పోరడు ఈడున్నాడు కదా, ఒక రెడ్ సింబల్ వేద్దాం. డేంజర్ జోన్లు ఉన్నట్టు అర్థం. ఏగో మంచిగా రాయవా, డేంజర్. ఓకేనా? డేంజర్ జోన్లు ఉన్నట్టు సింబల్ వేసిన. ఏంది అంటే రెండో పులోమావి మీద ఎవడు దాడి చేసినాడు అంటే శక రుద్రదామనుడు. ఎవరండి? శక రుద్రదామనుడు. ఈయన పైన దాడికి వచ్చినాడు అంటున్నాం సార్. ఎవరు వచ్చినారు? శక రుద్రదామనుడు ఇతడి పైన దాడికి వచ్చినాడు అని చెప్తున్నాం సార్. ఎవరు వచ్చినారు అంటున్నా? శక రుద్రదామనుడు. అంటే ఇక్కడ ఈయన పేరులోనే ఉంది శకవంశీయుడు అని చెప్పినాం. ఏ వంశీయుడు? శకవంశీయుడు. ఈ శకరుద్రదామనుడు ఏ శాసనం ఎక్కించిండు అని చెప్పిన గతం క్లాస్లో చెప్పినాం. శకరుద్రదామనుడు ఏ శాసనాన్ని ఎక్కించిండు అంటే జూనాగఢ్ శాసనాన్ని ఎక్కించిండు అంటున్నాం. జూనాగఢ్కే మరొక పేరు ఏమని చెప్పినా గిర్నార్ అని చెప్పినాం. ఏమని చెప్పినా? జూనాగఢ్కే మరొక పేరు గిర్నార్ అని చెప్పి కూడా పిలుస్తున్నాం. ఈ జూనాగఢ్ లేదా గిర్నార్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని శకరుద్రదామనుడు రాజ్య పరిపాలన చేసినాడు. అక్కడనే ఇతని యొక్క శాసనం లభ్యమైనది. దాని పేరే జూనాగఢ్ శాసనం అని చెప్తున్నాం. జూనాగఢ్ శాసనం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇది సంస్కృత భాషలో లభ్యమైన తొలి శాసనం. ఏ భాషలో? సంస్కృతంలో లభ్యమైనది అని చెప్తున్నాం. తొలి సంస్కృత శాసనం అని చెప్పి పిలుస్తున్నాం. ఏది? జూనాగఢ్ శాసనం లభ్యమైనది. మళ్ళా చెక్కించింది కాదు. మళ్ళీ మీరు పొరపాటు పడి గణేశారు తప్పు చెప్పిండంటే ఇజ్జత్ పోతుంది. ఓకేనా? లభ్యమైనది అని చెప్పి రాసుకోండి. ఏడ దొరికింది? జూనాగఢ్ లేదా గిర్నార్లో దొరికింది. వీడి దాకా బరాబర్ వచ్చినట్టే కదా. ఇప్పుడు రెండవ పులోమావి గురించి నేనేం చెప్తాను ఏదో ఒకటి చెప్పిగా. అయితే రెండవ పులోమావి శకరుద్రదాముడు ఇద్దరు కలిసి పొట్టు సంపుకుంటే ఒక్కడే గెలిచిండు. ఆ ఒక్కడెవడు అంటే శకరుద్రదామనుడు విజయం సాధించినాడు. ద విన్నర్ ఈస్ శకరుద్రదామనుడు. అరే ఏడగొట్టిండు తెలుసా? రాజధానిలో చూసి గురి చూసి కొట్టిండు. ఈయన రాజధాని ఏంటిది? ఒకప్పుడు ప్రతిష్టానపురం. ఈ ప్రతిష్టానపురమునకు వచ్చి మనోడు సెంటర్లో కొట్టిండు. వశిష్ఠపుత్ర పులోమావి ఆలియాస్ రెండవ పులోమావి. చలో ఒక క్వశ్చన్ అధ్యక్ష. వశిష్ఠపుత్ర పులోమావి రాజధాని ప్రతిష్టానపురం కదా. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే ప్రతిష్టానపురమునకు గల మరొక పేరు ఏమిటి? ఎవరు చెప్తారు? టక్కన చెప్పురు, మీకు 1000 రూపాయలు ఇస్తా. వశిష్ఠపుత్ర పులోమావి ప్రతిష్టానపురంను రాజధానిగా చేసుకున్నాడు. ప్రతిష్టానపురానికి గల మరొక పేరు ఏమిటి? ఫైథాన్. ఏమంటున్నా? ఫైథాన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఆ ఫైథాన్ను రాజధానిగా చేసుకుని పరిపాలన ఇచ్చాడు. అవు సారు, ఈ ఫైథాన్ అన్న ప్రతిష్టానపురం అన్న ఎక్కడుంటుంది? మహారాష్ట్రలో ఉంటుంది. ఏడుంటుంది అంటున్నా? మహారాష్ట్రలో ఇది ఉంటుంది అని చెప్పినాం. ఇప్పుడు మనోడు ఎక్కడ దాడి చేసిండు? ప్రతిష్టానపురంలో ఈ యొక్క శకరుద్రదామనుడు రెండో పులోమావి పైన దాడి చేసిండు. ఫలితంగా రెండో పులోమావి రుద్రదామనుడి చేతిల ఓడిపోయి మనోడు ప్రతిష్టానపురము నుంచి, ఎక్కడి నుంచి అంటున్నా? ఇక్కడి నుంచి, ప్రతిష్టానపురం నుంచి. అబ్బా ఇడు నా ఇజ్జత్ తీసిండ్రా బాయ్
అని చెప్పి ఇక్కడ నుంచి ఎక్కడికి వారిపోయిండట అంటే మనోడు ప్రతిష్టానపురము నుండి ధరణికోట అనే ప్రాంతానికి పారిపోయి వచ్చిండు. ఏ ప్రాంతానికి పారిపోయి వచ్చిండు? ధరణికోట అనే ప్రాంతానికి పారిపోయి వచ్చిండు. వచ్చి ఇక రాజధానిలో నగరంలోకి పోతే ఇజ్జత్ పోయింది కదా ప్రజల ముందట. అరే రాజును మొన్న పొట్టు చంపిండ్రా అంటే ఇజ్జత్ పోతుంది కదా, ఇక వీడు ముఖం లేదు. అందుకే రాజధానిని మనోడు ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చిండు? ప్రతిష్టానపురము నుండి ఎక్కడికి మార్చినాడు అంటున్నా? వీడు అమరావతికి రాజధానిని మార్చిండు. అమరావతికి మరొక పేరు ఏం పేరు? ధరణికోట. ధరణికోటకి మరొక పేరు ఏం పేరు? ధాన్య కటకం. ఓకేనా? ఇట్లా మనోడు ఈ యొక్క ధరణికోటకు రాజధానిని మార్చిండు. మార్చిన తర్వాత ఈ యొక్క రెండో పులోమావి కాలంలో ఇక్కడ నగర నిర్మాణం అనేది అభివృద్ధి చెందింది. అలా ఏ నగర నిర్మాణం అభివృద్ధి చెందింది అంటే అమరావతి అనేది అభివృద్ధి చెందినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అందుకే ప్రతిష్టానపురం నుంచి అమరావతి అనేది కొత్త రాజధాని వచ్చింది కదా, అందుకే రాజధాని మార్పు చేపట్టి నూతన నగర నిర్మాణానికి కారణమైనడు కాబట్టి ఈయన యొక్క బిరుదును నేను ఏమని రాసిన? నవనగర స్వామి అని చెప్పినాం. ఏమని చెప్పినామండి? నవనగర స్వామి అని చెప్పినాము. మూడుసార్లు ఏమని చెప్పినాము? నవనగర స్వామి అని చెప్పినాము. ఏమన్నాం సార్? నవనగర స్వామి అని చెప్పి పిలిచినాం. ఓకేనా? నెక్స్ట్ ఇక పోతే అమరావతి. ఈ రెండో పులోమావి కాలంలోనే ఏం నిర్మించినారు అంటే అమరావతి స్తూపమును నిర్మించారు. ఏం నిర్మించారు అంటున్నా? అమరావతి స్తూపమును ఎవరి కాలంలో నిర్మించినారు అంటే రెండో పులోమావి కాలంలో అమరావతి స్తూపమును నిర్మించడం జరిగింది అని చెప్తున్నాం. మరి ఈ అమరావతి స్తూపాన్ని ఎవరు నిర్మించినారు? ఈ యొక్క రెండో పులోమావి కాలంలో స్థానికంగా ఉన్నటువంటి స్థానిక రాజ ప్రతినిధి ఏమంటున్నా? స్థానిక రాజప్రతినిధి అయినటువంటి ఈ యొక్క వీలుడు లేదా ఆయన పేరు ఏం పేరు అంటున్నాం? వీలుడు లేదా ఏమంటున్నాం సార్? వీలుడు లేదా నాగరాజు అనేవాడు ఈ యొక్క అమరావతి స్తూపమును నిర్మించడం జరిగింది అంటాం. దేన్ని నిర్మించిండు అంటున్నా? స్థానికంగా ఉన్నటువంటి రాజప్రతినిధి అయినటువంటి వీలుడు లేదా నాగరాజు అనేవాడు ఈ అమరావతి స్తూపమును నిర్మించడం జరిగింది అంటున్నా. ఎవరు నిర్మించారు అంటున్నా? వీలుడు లేదా నాగరాజు అనేవాడు. అరే వీలుడేంద్ర ఆయనకి వీలు ఉన్నప్పుడల్లా పోయి అమరావతి స్తూపాన్ని నిర్మించాను. అందుకే వాడిని ఏమన్నారు? వీలుడు అన్నాడు. అంటే లోకల్ లీడర్స్ వీడు. ఓకేనా? ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి రాజప్రతినిధి వీలుడు లేదా నాగరాజు ఏ స్తూపాన్ని నిర్మించిండు? అమరావతి స్తూపాన్ని నిర్మించిండు. మీకు ఒక డౌట్ ఉంటుంది ఇప్పుడు. ఏమని క్వశ్చన్ అడుగుతారు అంటే అమరావతి స్తూపం ఎవరి కాలంలో నిర్మించారు? టక్కన చెప్పాలి. అమరావతి స్తూపం ఎవరి కాలంలో నిర్మించినారు అంటే రెండవ పులోమావి కాలములో అమరావతి స్తూపమును నిర్మించినారు. ఓకేనా? అమరావతి స్తూపమును సందర్శించిన చర్మకారుడు ఎవరు? అమరావతి స్తూపమును సందర్శించిన చర్మకారుడు ఎవరు అని చెప్పి అడిగితే ఏం పేరు చెప్పాలి? అమరావతి స్తూపమును సందర్శించిన చర్మకారుడు ఎవరు అంటే దిమికా. ఏం పేరు అంటున్నామండి? దిమికా అనే చర్మకారుడు సతీ సమేతంగా ఈ స్తూపాన్ని సందర్శించినాడు. నేను ఇక్కడ దిమికా అనే దంపతులు అని రాసిన. వీళ్ళిద్దరు సతీ సమేతంగా దిమికా అనే చర్మకారుడు అమరావతి స్తూపాన్ని సందర్శించినాడు. ఏ స్తూపమును అంటున్నా? అమరావతి స్తూపాన్ని ఇతడు సందర్శించారు. మరి ఈ అమరావతి స్తూపం దగ్గర ఈయన దేన్ని ప్రతిష్ఠించాడు అంటే పూర్ణ కుంభమును. ఏం సార్? పూర్ణ కుంభమును ఈయన ప్రతిష్ఠించాడు అని చెప్తున్నాం. ఎవరు ప్రతిష్ఠించారు పూర్ణ కుంభమును? ఈ యొక్క దిమికా అనే చర్మకారుడు పూర్ణ కుంభమును ప్రతిష్ఠించిండు. మరి ఈ పూర్ణ కుంభమే ప్రస్తుతం ఎవరి యొక్క రాజ లాంఛనంగా కనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ మంచిగా రాయి. ఈ పూర్ణ కుంభమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నంగా మనం చూస్తూ ఉన్నాం. దేని యొక్క చిహ్నము అంటున్నామండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నము అని చెప్పి దేన్ని పిలుస్తున్నాము అంటే పూర్ణ కుంభమును ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజా చిహ్నంగా, రాష్ట్ర చిహ్నంగా మనం గుర్తిస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఏమిటే? కాకతీయ కళాతోరణం చార్మినార్. ఓకేనా? కాకతీయ కళాతోరణం
కాకతీయ కళాతోరణం చార్మినార్. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని కూడా మారుస్తా అని చెప్పిండు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినట్టు తెలంగాణ చిహ్నాన్ని కూడా మారుస్తా అని చెప్పినాడు. ఇక ఆయనకే తెలిసి అది. ఓకేనా? ఇట్లా అమరావతి స్తూపంను నిర్మించింది ఎవరి కాలంలో? రెండో పులోమావి కాలంలో. నిర్మించినోడెవడు? వీరుడు లేదా నాగరాజు. దాన్ని సందర్శించిన చర్మకారుడు ఎవరు? దిమికా అనే దంపతులు. ఆయన ప్రతిష్ఠించింది ఏమిటి అక్కడ? పూర్ణకుంభం. ప్రస్తుతం ఈ పూర్ణకుంభం ఏ రాష్ట్ర చిహ్నము? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నము అని చెప్పి నేను పిలుస్తా ఉన్నాము అంటున్నాం. ఇది ఎవరికి సంబంధించినటువంటి ముచ్చట అని చెప్పి మాట్లాడుతున్న యొక్క రెండో పులోమావికి సంబంధించినటువంటి ముచ్చట. అయితే సార్ నేను కూడా ఒక ముచ్చట చెప్పాలి. రెండో పులోమావి కాలంలో ఏమైనా జరిగిందా అన్నప్పుడు, రెండో పులోమావి కాలంలో మనకేం జరిగింది అంటే ఏం చెప్తాం వై? రెండో పులోమావి కాలంలో ఏమైనా జరిగిందా అంటే ఒకటే జరిగింది. ఏంది అంటే ఈ రెండో పులోమావి కాలంలో ఏం చెప్పాలనుకున్నా ఏమో రైట్. రెండో పులోమావి కాలంలో ఏం జరిగింది అంటే నాసిక్ శాసనాన్ని చెక్కించారు. ఏం శాసనం చెక్కించినారు అంటున్నామండి? నాసిక్ శాసనంను చెక్కించారు అని చెప్తున్నాం. సార్ ఎవరి కాలంలో నాసిక్ శాసనం చెక్కించినారు అంటున్నాం? రెండో పులోమావి కాలంలో. ఏమంటామండి? రెండో పులోమావి కాలంలో ఏ శాసనంను చెక్కించినారు అంటే నాసిక్ శాసనాన్ని చెక్కించారు అని చెప్తున్నాం. సార్ ఎవరి కాలంలో? రెండో పులోమావి గారి కాలంలో మనకు ఏ శాసనాన్ని చెక్కించినారు అంటే నాసిక్ శాసనం. నాసిక్ శాసనాన్ని ఎవరు ఎక్కించినారు? గౌతమి బాలశ్రీ. ఎవరి యొక్క గొప్పతనం? గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క గొప్పతనం. నానాగారి శాసనం ఎవరి కాలంలో? వేదశ్రీ శాతకర్ణి కాలంలో. ఓకేనా? ఆ వేదశ్రీ శాతకర్ణికి ఇంకొక పేరు ఏం పేరు? పూర్ణోత్సంగుడు. గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పతనం తెలియజెప్పింది ఏ శాసనం? నాసిక్ శాసనం. నాసిక్ శాసనం ఎవరి కాలంలో? రెండో పులోమావి కాలంలో. ఇప్పుడు నానాగఢ్ శాసనాన్ని ఎక్కించింది మహిళామణి, నాసిక్ శాసనాన్ని ఎక్కించింది కూడా మహిళామణి. రెండు ఏ ప్రాంతంలో? మహారాష్ట్రలో. ఇవి ప్రశస్తి శాసనాల, స్తంభ శాసనాలు. ప్రశస్తి శాసనాలు. ప్రశస్తి శాసనాలు అంటే రాజు చచ్చిపోయినాక వచ్చేటువంటి శాసనాలు. గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు? 24 సంవత్సరాల కాలం పాటు ఈయన రాజ్య పరిపాలన చేసిండు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇక తర్వాత వచ్చినోడు ఈ పెద్ద మనిషి రెండవ పులోమావి. ఇప్పుడు రెండవ పులోమావి తర్వాత రెండవ పులోమావి ఎవరి చేతిలో ఓడిపోయిండు? శక రుద్ర దమనుడి చేతిలో ఓడిపోయిండు. ఇక గుర్తుపెట్టుకోర్రి, మీ కళ్ళ ముందట మీ అన్నను ఎవడన్నా కొడితే మీరు ఊరుకుంటారు? మీది అన్ననో తమ్మున్నో ఎవడన్నా కొట్టిండు అనుకో, ఏమంటావు నువ్వు? అరే ఎన్ని దంత ధైర్యం రాని, ఎన్ని గుండెలు రాని, నువ్వు మా బ్రదర్ మీద చేస్తావు రాబాయ్ అని చెప్పి నువ్వు కొత్త తోఫ్ లెక్క పోతావా? మరి ఈయనకి కూడా ఒక బ్రదర్ ఉన్నాడు కదా రెండో పులోమావికి. రెండో పులోమావి యొక్క బ్రదర్ పేరు ఏం పేరు? శివశ్రీ శాతకర్ణి. ఏం పేరు? శివశ్రీ శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నాం. ఇడు మా అన్న మీద దాడి చేసి మా అన్న సింహాసనాన్ని వదిలి ఈ యొక్క ప్రతిష్టానపురం నుంచి అమరావతి పోవడానికి కారకుడైండు. మరి అలాంటి వాని మీద రివెంజ్ నేను ప్లాన్ చేస్తా అని చెప్పి ఫిక్స్ అయిండు. ఎవరు ఫిక్స్ అయ్యారు రివెంజ్? శివశ్రీ శాతకర్ణి అని చెప్తున్నా. ఈయనే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క చిన్న కొడుకు. ఎవరి యొక్క చిన్న కొడుకు అంటున్నా? గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క చిన్న కొడుకు అని చెప్తున్నాం. ఈ పోరాడు ఎన్నో రాజు అంటే 25వ రాజు అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఎన్నోవ రాజు? 25వ రాజు. ఎవరు? శివశ్రీ శాతకర్ణి. ఎన్నవ రాజు? 25వ రాజు. ఎవరు అంటున్నా? శివశ్రీ శాతకర్ణి. ఓకేనా? మరి ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే 2 భాషలలో నాణ్యాలను ముద్రించినాడు అని చెప్తున్నాం. ఇతడు ఎన్ని భాషలలో నాణ్యాలను ముద్రించినాడు అంటే 2 భాషలలో ఇతడు నాణ్యములను ముద్రించాడు అని చెప్తున్నాం. సార్ ఏమంటున్నా? 2 భాషలలో ఇతడు నాణ్యాలను ముద్రించాడు. ఎవరు ముద్రించారు అంటున్నా? శివశ్రీ శాతకర్ణి. మరి ఏ భాషలలో ఇతడు నాణ్యాలను ముద్రించినాడు అన్నప్పుడు ఒకటేమో తమిళ భాష అంటున్నా, మరొకటేమంటున్నా ప్రాకృత భాష అని చెప్పి పిలుస్తున్నా. ఏమంటున్నాం సార్? ప్రాకృత భాష. శాతవాహన రాజులంతా ఏ భాషలో నాణ్యాలు ముద్రించినారు? అందరూ ప్రాకృత భాషలో ముద్రించినారు. తమిళంలో ముద్రించింది ఒకే ఒక్కడు, వాడే శివ. వీడు ట్రెండ్ ఫాలో కాడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. ఆర్జీవి శివ తెలుసు కదా సినిమా. అప్పటిదాకా వచ్చిన హీరోలు ఫైటులు చేసి డ్యాన్సులు చేసి ట్రెండ్ సెట్ చేస్తే మనోడు ఆ ట్రెండ్ ఫాలో అయ్యాడా? నాగార్జున వచ్చి ఒక సైకిల్ చైన్ ఇట్లా దింపుతాడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. ఇక్కడ కూడా అంతే.
రాజు అనేవాడు యుద్ధాలే కాదు ప్రేమ కావ్యాలు కూడా రాస్తాడు. రాజు అనేవాడు చేతితో కత్తి పట్టుకోవడం కాదు కలంతో కావ్యాలు రాస్తాడు అని చెప్పి నిరూపించిండు శివ. అందుకే ఇడు తమిళ ప్రాకృత భాషల్లో నాణాలు ముద్రించిండు. ఏందో ఈ కథ చెప్తా చూడురిగా. ఈడేం చేసిండు అంటే రైట్, ఈడు ఏం చేసిండు శివశ్రీ శాతకర్ణి అంటే రైట్, ఈయన వాళ్ళ అన్నను చంపినోడు శకరుద్రదమనుడు ఉన్నాడు కదా, ఆయన మీద రివెంజ్ ప్లాన్ చేసిండు. రివెంజ్ ఎట్లుండాలి అంటే మనకి జీవితాంతం గుర్తుండే విధంగా వానికి రివెంజ్ ప్లాన్ చేసిండు. ఓకే, ఇప్పుడు ఆ వీడియోని చూద్దాం మనం.